హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు బైసన్. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. అండ్ మూవీ విషయానికి వెళ్తే, ఈ మూవీని నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఇంత బెస్ట్ మూవీ ఇప్పటి వరకు నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ది బెస్ట్ అని నేను చెప్తాను. మూవీ విషయానికి వెళ్తే, మూవీలో హీరోకి కబడ్డీ అంటే ప్రాణం. చిన్న వయసు నుంచి కబడ్డీ ప్లేయర్ అవ్వాలని అనుకుంటాడు. వాళ్ళ ఊర్లో ఒక పర్సన్ని చూసి అతన్ని ఇన్స్పైర్గా చేసుకొని, ఆ ఊరు మొత్తానికి కబడ్డీ అంటే ఇష్టం, అతన్ని ఇన్స్పైర్ చేసుకొని హీరో కబడ్డీ మీద పిచ్చి పెంచుకుంటాడు. ఆ పిచ్చి ద్వారా స్కూల్ కోచ్ ద్వారా కబడ్డీలో జాయిన్ అవుతాడు. అండ్ కబడ్డీలో జాయిన్ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతాడు. అండ్ ఆ ఎదిగే విధానం ఏంటి, అది ఎలా ఎదిగాడు, అండ్ అతను ఏ ఏ పరిస్థితులను తట్టుకొని ఎదిగాడు, అండ్ భారతదేశానికి ఎట్లా ఆడాడు, ఇవన్నీ మూవీలో ఖచ్చితంగా చూడాల్సిన పార్ట్లు. నా విషయానికి వస్తే మూవీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా నచ్చింది నాకు. ఎందుకు ఇంతగానం చెబుతున్నానంటే, దాంట్లో కులం, మతం, జాతి, రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ తట్టుకొని ఇండియా టీంలోకి సెలెక్ట్ అయిన హీరోని, అక్కడ కూడా రాజకీయాలు ఇవన్నీ దీనన్నిటిని తట్టుకొని ఇండియా టీంకి ఎలా ఆడాడు, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని ఎలా గెలిపించాడు, ఇవన్నీ తీసే విధానం అసలు ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ అసలు ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలు నేను చూడలేదు. ఒక్క సెకండ్ కూడా నేను స్కిప్ చేయకుండా మూవీని చూశాను. ఎక్కడంటే ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ కానీ బోర్ కానీ మీకు ఎక్కడ అసలు ఆ ఫీలింగే లేదు. ఏమంటారు, పొలం ఎక్కడ నుంచి ఇండియాకి ఆడే అంతవరకు అతని లైఫ్ ఎలా వెళ్ళింది అనేది మాత్రం నిజంగా చూపించారు, సూపర్గా చూపించారు. అండ్ వీటన్నిటిలో కూడా అతను పగలు ప్రతీకారాలు అన్నిటిని దాటుకొని అక్కడికి వెళ్తాడు. దీంట్లో కులం, రాజకీయం ఇవన్నీ అతన్ని వ్యతిరేకించినా కూడా దాన్ని తట్టుకొని వెళ్తాడు. మూవీ నిజంగా చెప్తే ఇంకా చెప్పాలని ఉంది కానీ ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ మూవీని ఖచ్చితంగా చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను థియేటర్లో మిస్ అయినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.